Hi guys, welcome back to our channel XYZ Brain. సో ఈరోజు వీడియో ఏంటంటే ఏపీ 10th క్లాస్ సంబంధించి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో అందులో భాగంగా ఇప్పటిదాకా తెలుగు, ఇంగ్లీష్, హిందీ మూడు అయిపోయాయి. సో ఇప్పుడు వచ్చేసి మ్యాథమెటిక్స్ సంబంధించి సెట్ 1 క్వశ్చన్ పేపర్ అయితే పెడుతున్నాను. సో మనకేంటంటే ఇప్పటిదాకా నేను బాగా గమనించింది ఏంటంటే తెలుగు కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ అందులో ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఇచ్చిన 100 days యాక్షన్ ప్లాన్లో నుంచి ఆల్మోస్ట్ 80% క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి సబ్జెక్ట్కి గవర్నమెంట్ 3 సెట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఆ 3 సెట్స్ నుంచే మ్యాక్సిమం క్వశ్చన్లు అయితే వస్తున్నాయి. ఆ విషయాన్ని గమనించండి. అండ్ అలాగే ఈ పేపర్స్ పెట్టాక చాలామంది కమెంట్స్ ఏం చేస్తారంటే సార్ ఇది లీక్డ్ పేపర్ కాదు, ఇది ఫేక్ పేపరు. సో మీరైతే కొత్త విషయం నేను కనుక్కోలేదు. చూడండి, ఆ విషయాన్ని అయితే క్లియర్గా వీడియోలో చెప్తున్నాను. ఇవన్నీ అయితే లీక్డ్ పేపర్స్ కాదు, ఎన్సీఆర్టీ వాళ్ళు ఇచ్చిన పేపర్సు. మన ఛానల్లో లీక్డ్ పేపర్స్ పెట్టి నేను ఒక బ్యాడ్ అట్మాస్ఫియర్ని తీసుకురాను. అంటే కష్టపడ్డవాడికి, కష్టపడకుండా చదివేవాడికి సేమ్ ఒకేలాగా మార్కులు వస్తే అది వృధా అనమాట. కష్టపడేవాడు ఫస్ట్ ఇప్పుడు ఒకవేళ ఫెయిల్ అవ్వచ్చేమో కానీ సేమ్ మార్కులు వచ్చి ఫైనల్ ఎగ్జామ్స్లో మాత్రం కష్టపడేవాడే ఖచ్చితంగా విన్ అవుతాడు. సో ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. అండ్ డోంట్ డిపెండ్ ఆన్ లీక్డ్ పేపర్స్. నేను మళ్ళీ చెప్తున్నా, మన ఛానల్లో గవర్నమెంట్ పేపర్సు, అలాగే కొన్ని యూటీఎఫ్ పేపర్సు, ప్రాక్టీస్ పేపర్సు, నేను స్వతహాగా మా స్టూడెంట్స్కి పెట్టే పేపర్సే అవి మీకు పెడతా ఉంటాను. సో వాటిని చదవండి బాగా. సో ఖచ్చితంగా అయితే మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో 100% అయితే యూజ్ అవుతాయి. అండ్ ఇక లేట్ చేయకుండా అయితే ప్రీ ఫైనల్ సిరీస్లో భాగంగా మ్యాథమెటిక్స్ సంబంధించి ఫస్ట్ మోడల్ పేపర్ చూడండి. ఒకసారి అయితే ఈ పేపర్ అనేది చాలా జాగ్రత్త చూసుకోండి. సో ఆల్రెడీ మీకు 100 days యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు అక్కడ వచ్చే ఉంటాయి. ఒకసారి చూడండి, ఇక్కడ సెక్షన్ 1లో యూ హ్యావ్ టు రైట్ ఆల్ క్వశ్చన్స్ అనమాట. సో ప్రతి దానికి కూడా మీకు 1 మార్క్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు 12 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్. ఒకసారి ఇక్కడ చూసుకోండి, ఎల్సీకి సంబంధించి ఉంది క్వశ్చన్. అండ్ అజర్షన్ అండ్ రీజనింగ్ అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మీకు ఆల్రెడీ యాక్షన్ ప్లాన్లో భాగంగా మీ టీచర్స్ మీకు కొన్ని క్వశ్చన్స్ చెప్పే ఉంటారు. సో అవి కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. కొన్నింటికి ఆన్సర్ అయితే లేవు, మీరైతే బాగా ప్రాక్టీస్ చేసుకోండి. చూడండి, స్టేట్మెంట్స్ చూసుకోండి. అండ్ 6th క్వశ్చన్ సంబంధించి ఇచ్చారు క్వశ్చన్. అండ్ హౌ మెనీ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్, హెమీ స్పేస్ అనేది ఇచ్చారు. మొత్తం చూడండి, 12 క్వశ్చన్స్ చూసుకోండి. పాలినామియల్స్ వచ్చింది. సో ఈ 12 క్వశ్చన్స్లో ఈచ్ 1 క్యారీ 1 మార్క్. సో మీరైతే అన్ని రాసి ఉంటుంది చూడండి. అండ్ సెక్షన్ 2లో చూస్తే ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ 1 క్యారీ 2 మార్క్స్. ఇవన్నీ కూడా 2 మార్క్ క్వశ్చన్ చూడండి. సో ఆల్మోస్ట్ నేను మళ్ళీ చెప్తున్నా. సో ఖచ్చితంగా అయితే మీరు ఈ 3 మోడల్ పేపర్స్లోంచి కొన్ని క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే ఈ పేపర్స్ మీరు చూశాక ఎంత పర్సెంటేజ్ చేయగలుగుతున్నారు అనేది కమెంట్ చేయండి. అలాగే మీ పేరు, మీ ఊరి పేరు కూడా కమెంట్ చేయండి. సో దానివల్ల ఏమవుతుందంటే మన వీడియోస్ ఎక్కడి దాకా వెళ్తున్నాయని నాకు ఒక ఐడియా వస్తుంది. ఇవన్నీ కూడా మీకు ఏంటంటే 2 మార్క్స్ క్వశ్చన్ చూడండి. సో ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ రిపీట్గా అడిగే క్వశ్చన్స్ ఫ్యూచర్లో కూడా. అండ్ సెక్షన్ 3 చూడండి, ఇవన్నీ 4 మార్క్స్ చూడండి. 4 మార్క్స్ యూ హ్యావ్ టు రైట్ ఆల్ క్వశ్చన్స్ అనమాట, అన్ని రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రతి క్వశ్చన్ కూడా మీకు వెరీ ఇంపార్టెంట్. సో మ్యాక్సిమం మీరు ఈ 3 పేపర్స్ కవర్ చేశారంటే సో ఆల్మోస్ట్ మీరు 80% కవర్ చేసినట్టే. అండ్ రిమైనింగ్ FA1, FA2, FA3 ఫస్ట్ మోడల్ పేపరు, SA1 పేపర్స్ ఇవి చూసుకోండి. మీకు ఆల్మోస్ట్ 70 to 80% అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ప్రజెంటేషన్ అనమాట. ఈ గ్రాఫ్ వచ్చేసి ఎందుకు అన్ని పేపర్స్లో కామన్గా ఉంది. సో మరి ఈ గ్రాఫే ఇలా ఉందా లేకపోతే డిఫరెంట్గా ఉన్నాయా కమెంట్ చేయండి. అండ్ మ్యాక్సిమం ఎందుకో ఈ యూ షేప్ అండ్ ఎస్ షేప్ గ్రాఫ్స్ అనేది ఎక్కువ కనిపిస్తున్నాయి క్వశ్చన్ పేపర్స్లో, మోడల్ పేపర్స్లో. ఆల్మోస్ట్ VGSలో కానీ కొన్ని మెటీరియల్స్లో అయితే ఈ క్వశ్చన్ రిపీట్గా కనిపిస్తుంది. అది చూసుకోండి. సెక్షన్ 4లో చూడండి, యూ హ్యావ్ టు రైట్ ఎనీ 1 క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ 29లో A అండ్ B ఉంటుంది. సో మీరు దాంట్లో 29లో A కానీ B కానీ ఏదో ఒకటే చూస్ చేసుకోవాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 8 మార్క్స్ అనమాట. 30లో చూడండి, 30లో కూడా సేమ్ యాజ్ యూజువల్ A అండ్ B ఉంటుంది. దాంట్లో మీరు ఏదో ఒక క్వశ్చనే చూస్ చేసుకోవాలి. ఆల్వేస్ గో ఫర్ ఈజీ వన్, డోంట్ గో విత్ డిఫికల్ట్ వన్. ఎందుకంటే చాలామంది, నేను కూడా మా స్టూడెంట్స్ చూస్తున్నా కదా, వాళ్ళు స్టార్ట్ చేయడమే ఎందుకు డిఫికల్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నారు, దానివల్ల ఎక్కువ మిస్టేక్స్ జరుగుతున్నాయి. అది చూసుకోండి, డిఫికల్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేయకండి. ఆల్వేస్ గో విత్ ఈజీ వన్ ఓన్లీ. మీకు టైం ఉంటే చాయిస్ అయితే ఫినిష్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ మీకు 8 మార్క్స్ సంబంధించి
స్టాటిస్టిక్స్ సంబంధించి ఒక క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ బిలో హౌ మెనీ 3 digit నెంబర్స్ ఆర్ డివిజబుల్ బై 7, అదొకటి చూసుకోండి. తర్వాత 33లో కూడా ఏఆర్బి మీరు ఏదో ఒకటి రాయొచ్చు. ఇది ఫ్రెండ్స్ సెట్ 1 సంబంధించి మ్యాథమెటిక్స్. మీరు దీన్ని ప్రీ ఫైనల్ పేపర్ అనుకోండి, లేకపోతే ఫైనల్ పేపర్ అనుకోండి. ఈ పేపర్స్ మీరు ప్రిపేర్ అయ్యారంటే ఆల్మోస్ట్ ఫైనల్ పేపర్కి ప్రిపేర్ అయినట్టే. కాబట్టి ఈ క్వశ్చన్ పేపర్ని ఒకసారి రివిజన్ కింద అయితే వాడుకోండి. సో డెఫినెట్గా అయితే మీరు ఇందులో ఎంచుకొని ప్రీ ఫైనల్ కానీ ఫైనల్ ఎగ్జామ్స్లో కానీ 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు.